హాయ్ ఫ్రెండ్స్, చూడండి పొలం కోస్తున్నాం ఈరోజు. అయితే ఒక ట్రిప్ వచ్చింది, ఇంకొచ్చేటివి ఉన్నాయి. కల్లంకాడికి అయితే వచ్చిన నేను. మిషన్ ఎండినోళ్ళు మిషన్ పట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వస్తుంది, ఇంకొక ట్రిప్ వెళ్ళిందట. ఒక ట్రిప్ అయితే పోసిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ బీటి దగ్గర నేను మునుపు చూపించిన కదా, కిరణ్ గాడు మా తమ్ముందే. ఇది షెడ్, పొలం చదువుకుంటాడు, షాప్ పెట్టిండు. ఈ తాళ్ళకు దగ్గరనే. అయితే చికెన్ ఫ్రై, అన్నీ మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై అన్నీ చేస్తాడు అన్నట్టు. చూడండి పొలం చదువుకుంటుండు. కూరగాయ చెట్లు, వంకాయలు పడుతున్నాయా? వంకాయలు పడుతున్నాయా? మామిడికాయలు చూడండి, నీళ్ళు చల్లగా పడుతుర్రా దీనిలో కానీ. మామిడికాయలు చూడండి ఫ్రెండ్స్. షాప్ పెట్టిండా మీ డాడీ? చూసిర్రా ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము పొలం కొత్తున్నాం. ఇక్కడ కల్లంకాడ చీరలు పరిచినందుకు ఒక ట్రిప్ వచ్చిపోయింది, ఇంకా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకటి వెళ్ళిందట, దాని గురించి ఆగుతుంది. ఇక్కడ కోపిస్తున్నాడు నా కొడుకేమో, కోపిస్తుండే అక్కడ. ఇవి వెరైటీగా ఉన్నాయి మామిడికాయలు, కింది కాలినాయి. చూడండి, సూపర్ ఉన్నాయి కదా. ఇలా తీయడివేవి మామిడికాయలు. ఇదే చెట్ట ఏదిగా? నిరుడు అయితే తక్కువ కాసిండే, ఈ ఏడు కాసినాయి మంచిగానే. చాయ్ తాగిరా ఫ్రెండ్స్, సాయంత్రంది అందరూ చాయ్ తాగిరా. నేనైతే ఇక అడ్ల కల్లంకాడికి వచ్చిన. ఈ సంవత్సరం నేను లేను, ఐకెప్స్ అంటారా, వేరే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇట్లా ఉండమంటే ఉండాలి, చూడాలి, ట్రై చేయాలిగా. పంటలు మంచిగా వండితే వచ్చే సంవత్సరం చూద్దాం. ఈ సంవత్సరం అయితే లేను నేను, వేరే వాళ్ళు ఉన్నారు. గ్రూపు సంవత్సరానికి ఒక గ్రూప్ ఉంటుంది అన్నట్లు, ఐకెప్స్ అంటారు అలా. అట్లా ఇక వడ్లు కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తారు. అక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చినా మిల్లులకు పోయి మళ్ళీ మాట్లాడాలి, అక్కడ క్లియర్ చేయాలి రైతులకు. అట్లా చేస్తాం అన్నట్లు. ఈ సంవత్సరం అన్ని మొక్కలు బాగా పెట్టినందుకు వడ్లు అయితే తక్కువ వెళ్ళినాయి. ఇక ఎన్ని వేల క్వింటాలు వెళ్తాయో తెలియదు. ఎన్ని వేల క్వింటాలు వెళ్తాయో తెలియదు.